ప్రైమ్ డిబేట్. ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న అంశాలు, నేతలు మాట్లాడుతున్న విషయాలు మరింత హాట్గా మారుతున్న నేపథ్యం. పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడలో ఆయన మకాం వేశారు. ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళతో సమావేశం అవ్వడం, అంతేకాకుండా దిశానిర్దేశం. ఎందుకంటే గతంలోనే ఆయన కాకినాడ వేదికగా ఒక సవాల్ కూడా విసిరారు. ద్వారంపూడిని ప్రస్తావిస్తూ, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హెచ్చరిక చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క సీటు కూడా ఇక్కడి నుంచి గెలనివ్వను, ఆ బాధ్యత నేను తీసుకుంటానని బహిరంగంగానే వారాహి వాహనం ఎక్కి ఆయన సవాల్ చేసిన నేపథ్యం. ఇప్పుడు ఆయన కాకినాడలో ఉన్నారు కాబట్టి ఆ వీడియో సోషల్ మీడియాలో ధూమ్ధామ్ చేస్తుంది. 3 రోజుల పాటు అది అలాగే కొనసాగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మరొక వైపు పొత్తులో భాగంగా ఏ సీట్లు ఎవరికి కేటాయిస్తారు అన్న దానిపై ఇంకా ఆలోచనలు జరుగుతున్నాయి. దాని మీద కూడా క్లారిటీ తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఈ టైంకే క్లారిటీ వచ్చి ఉంటుంది వాళ్ళకి, ఎన్ని సీట్లు ఎవరికి ఇవ్వాలి, ఏ ప్రాంతాలు ఇవ్వాలి అని. అంటే మెజారిటీ సీట్లు ఉభయ గోదావరి జిల్లాల్లో, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో 50% వరకు కానీ లేదా 50% పైన కానీ మాకు కేటాయించాలి అన్నది జనసైనికుల ప్రధాన డిమాండ్గా వార్తలు వస్తున్న నేపథ్యం. ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా మేము గెలుస్తామని ఆయనతో ముందు శపథం చేయడం కూడా. మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రాంతాల్లో జనసేన బలంగా ఉంది, ఏ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది అన్న దానిపైన, ఎక్కడ ఓట్ బ్యాంకు ఎవరికి ఏ రకంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్న దాని మీద ఆలోచనలు చేస్తున్నారు. దానికి పీకే సలహాలు కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది. న్యూ ఇయర్లో, కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా దీని మీద ఒక క్లారిటీ వస్తుంది. ఈలోపే అక్కడ వాస్తవ పరిస్థితులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా పర్యవేక్షించడానికి ఆయన 3 రోజుల పాటు అక్కడే మకాం వేయడం అన్నది చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యం. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే ఒక క్లారిటీ వస్తుంది. ఏ ప్రాంతంలో ఎవరిని ఉంచాలి, ఎవరికి నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా అప్పచెప్పాలి, ఏ రకంగా ముందుకు సాగాలి, అసమ్మతులు ఉంటే ఏ రకంగా బుజ్జగించాలని. ఇలాంటి టైంలో ఈయన ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నప్పుడు, గోదావరి జిల్లాలో ఉన్నప్పుడు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ జనసేనలో చేరడం అన్నది మరింత చర్చకి దారితీస్తున్న అంశం. ఆయనే కాదు, ఆయనతో పాటుగా చాలామంది ఇంకా ఎమ్మెల్యే స్థాయి వాళ్ళు, అవసరమైతే మినిస్టర్ స్థాయి వాళ్ళు మందిని మారుస్తున్నారు అని తెలుస్తున్నది. వాళ్ళందరికీ ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలి. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతుంటే, మరొక వైపు చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఉత్తరాంధ్ర అంటున్నారని ఇప్పుడు వరకు వాస్తవమా లేదా దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఏ ప్రాంతం నుంచి పోటీ చేస్తారు, ఈరోజు కాకినాడ సభలో కూడా దీని మీద ఏ ప్రాంతం నుంచి ఆయన పోటీ చేస్తే బాగుంటుందన్న దాని మీద కూడా రివ్యూస్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. అలాగే పుచ్చ విజయ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే చింతా రాజశేఖర్ గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. రాయపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి కూడా కాసేపట్లో మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో ఉన్నారు. ముందుగా చెక్ చేయండి. వరం గారు గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, గుడ్ ఈవినింగ్. ఏంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ గారు జనసేనలో జాయిన్ అన్నది చాలా హాట్ టాపిక్గా మారుతుంది. మీ విశాఖపట్నం ప్రాంతం అయినే పదవి ఉండగా జనసేనలోకి వెళ్ళడానికి బలమైన కారణాలు ఏంటి? వరం గారు గుడ్ ఈవినింగ్ అండి. 99 టీవీ చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. మరి వంశీకృష్ణ యాదవ్ మరి నాకు అత్యంత మిత్రుడే. పార్టీ వేరైనప్పటికీ కూడా మరి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఈరోజు ఒక నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి. అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఖేల్ ఖతం దుకాన్ బంద్. నాకు తెలిసి ఆ పార్టీ కూడా మూసేసుకున్న పరిస్థితి వస్తుందేమో, నాకైతే తెలియదు. కానీ ఎమ్మెల్సీ పదవిలో ఉంటూ పార్టీ మారి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో మరి కండువా కప్పుకున్నారు అంటే రాష్ట్ర ప్రజలకు ఈ పార్టీకి అర్థమైపోయి ఉండాలి వైసీపీ దుకాణం బంద్ అయిపోతుందని. అంటే కేవలం ఏంటంటే ఒక నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సీన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వచ్చేది టీడీపీ జనసేన ప్రభుత్వమే అన్నటువంటిది ఆల్రెడీ ఒక క్లారిటీకి వచ్చేసారు జనాలందరూ కూడా. ఈరోజు
వంశీకృష్ణ యాదవ్ గారు తీసుకున్నటువంటి నేనైతే ఒక మంచి నిర్ణయమే అనుకుంటాను. జనసేనలోకి ఆయన వెళ్ళడం, పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించడం అనేది ఒక మంచి శుభ పరిణామమే. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఒక యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక మంచి లీడర్ అయితే వైసీపీలో అనేక ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి పరిస్థితులు అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు. మాకు ఇక్కడ విశాఖపట్నం ఉన్నటువంటి ఈస్ట్ నియోజకవర్గంలో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి, గతంలో 4,000 ఓట్లతో తేడాతో ఓడిపోయినటువంటి పరిస్థితి. తర్వాత ఆయన మళ్ళా వైసీపీలో కొద్దిగా అటు వెళ్ళడం ఇటు వెళ్ళడం, తర్వాత కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఫేస్ చేసుకోవడం జరిగింది. అయితే రేపు 2024లో వైసీపీకి మనుగడ లేదు అన్నటువంటిది ఒక క్లారిటీగా అయితే వైసీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ వచ్చేసారు. నాకు తెలిసి ఒక 28 మంది, నాకున్నటువంటి సమాచారం వైసీపీలో ఒక 28 మంది రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ మంత్రులు, అదే విధంగా ఎమ్మెల్యేలు కూడా క్యూ కడతా ఉన్నారు. ఏ పార్టీలోకి? జగన్మోహన్ రెడ్డి ఇంకా చెప్పాల్సిన పనే ఉంది వరం గారు. టీడీపీ ఆర్ జనసేన, నాకు తెలిసి ఎక్కువ శాతం జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే టీడీపీలో ఆల్రెడీ మా యొక్క నాయకత్వం ఉంది, మా యొక్క ఇన్ఛార్జీలు ఉన్నారు, మా యొక్క ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే జనసేనలో నాయకత్వం లేదనా? నాయకత్వం లేదని కాదు, అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జనసేనలోకి వెలుగుతాయి అన్నటువంటి ఒక ఆలోచన. ఇప్పుడు టీడీపీలో నాయకత్వం ఉందా లేకపోతే జనసేనలో లేదని కాదు. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు చూపెట్టంటే ఒకటి జనసేన, రెండోది టీడీపీ. ఈరోజు మాకు కూడా చేరికలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. అంటే ఒకటి ఏంటంటే ఒకవైపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో, ఏదైతే రేపు జనవరి 5వ తారీఖు నుంచి 29వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి 25 పార్లమెంటులో మరి సభలు జరపడం, 25 పార్లమెంట్లో ఒక్కొక్క పార్లమెంట్లో ఈ యొక్క మీటింగులు పెట్టడం అనేది మా డేట్స్ అన్ని కూడా ఖరారు అయిపోయినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి టూర్ షెడ్యూల్ కూడా ఖరారు అయిపోయింది. ఒక పక్క జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా మరి ముమ్మరం చేసి స్పీడ్ గా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే 100 రోజులు మాత్రమే ఈ అధికార పార్టీకి ఉన్నటువంటి రోజులు లెక్కెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓన్లీ 100 days బాకీయే, అంతే, 100 రోజులే ఉండాలికి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు వలసలు అనేది ఎట్లా అంటే స్పీడ్ గా పెరుగుతాయి. ఇంకొక January 1 తర్వాత వరం గారు న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత నూతన సంవత్సరంలో మరి నూతన పార్టీలో అడుగుపెట్టే పరిస్థితి అధికార పార్టీ వాళ్ళు చాలా మంది రెడీగా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మీరు చూశారు, గతంలో కోమటిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆల్రెడీ బయటకు చేయడం, ఈ రోజు ప్రచారం ముమ్మరం చేయడం, ఆయన ఏ విధంగా ముమ్మరం చేస్తా ఉన్నారు ప్రచారం అనేది మీరు చూస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే రాష్ట్రంలో ఒక మార్పు కోరుకుంటా ఉన్నారు. తెలంగాణలో ఏ విధమైనటువంటి మార్పు, కేసీఆర్ ఏ విధంగా గద్దె దించి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఏ విధంగా ఎక్కించారో, ఇక్కడ కూడా జనం విసిగిపోయి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దిగిపోతాడా, ఎప్పుడు కొత్త ప్రభుత్వం వస్తాడా, ఎప్పుడు టీడీపీ జనసేన ప్రభుత్వం వస్తుందా అన్నటువంటి ఆలోచనతో ఈ రోజు రాష్ట్ర ప్రజలు వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మీరు చూసుకున్నట్లయితే, మీరు ఎలాగే ప్రశాంత్ కిషోర్